హాయ్ అందరికీ. ఈరోజు నేను బెండకాయ పులగూర ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. అది కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. నేనైతే 1/2 kgకి 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అది వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకున్నాను. అవి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్దది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి మీకు కారం బట్టి తీసుకోండి. ఇవి కారం కొద్దిగా ఎక్కువగా ఉంది, అందుకే నేను ఒక 5 తీసుకున్నాను. తర్వాత ఒక 3 టమోటాలను తీసుకున్నాను, మీడియం సైజువి. అవన్నీ బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను బెండకాయలను. బెండకాయ అనేది జిగురు రాకుండా ఉండాలంటే అవి కడిగిన తర్వాత తడి లేకుండా తుడిచి కట్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. బెండకాయ వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదు, జిగురు వస్తుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు వేసుకున్నాను. ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగు అంటుతుంది. లో ఫ్లేమ్లోనే చేయండి. చూసారు కదా, జిగురు అనేది ఎక్కువగా రాలేదు. ఈ కొద్దిగా ఫ్రై అవుతే అసలు జిగురు అనేది ఉండదు. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకున్నాను, అది ఉడకడానికి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. ఇది బాగా ఉడికిపోయింది. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇక్కడ పప్పు గుత్తితో ఇలా మెత్తగా ఎనుపుకోవాలి. మా సైడ్ అయితే మేము ఈ విధంగా చేసుకుంటాము బెండకాయ పులిహోర. ఇది రైస్కి సంగటికి చాలా బాగుంటుంది. ఇది చాలామందికి తెలీదు.
మా కడప సైడ్ అయితే ఈ విధంగా చేసుకుంటాము. ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.